దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, జీవం కలిగినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియక దేవుని యొక్క మహాకృప చూస్తున్నటువంటి ప్రియబిడ్డలందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారని దేవుని యొక్క దాసునిగా ఆశిస్తూ దేవుని వాక్యంలోకి, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క పునరుత్థానమైనటువంటి శక్తి మనందరికీ తోడుగా ఉండాలని మన ప్రభువు ఎంతగానో ప్రతి క్షణము కూడా ఉచితముగా ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఈ 107వ కీర్తన 23వ వచనం 24వ వచనం చూస్తే, Psalm 107 verse 23-24, వాడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయి అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రభువు అద్భుతాలు, ఆశ్చర్యాలు వాడలో, ఈ పడవలో, ఈ యొక్క అద్భుతమైనటువంటి వాడలెక్కే ప్రజలు అందులోని చూశారు. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతాలు జరిగాయి కదా. చాలా అద్భుతాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. సంతోషిస్తూ ఉన్నాం, ఆనందంగా ఉంది. అయితే ఆ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుడు కొన్ని పరీక్షలు, దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పరిశోధించెను. 22వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అబ్రహాముని పరిశోధించడానికి, ఆయనని కనుక్కోవడానికి, పరిశీలించడానికి, ఆయనకిచ్చిన కుమారుడిని ఇస్తాడా లేదా అనేటువంటి ఆలోచనతో దేవుడు ఉన్నప్పుడు ఆ యొక్క పరీక్షలో, ఆ ఎగ్జామ్లో అబ్రహాము అద్భుతంగా 100కు 100 మార్కులు సంపాదించాడు. ఇక్కడ ఈ పడవలో కూడా ఉన్నటువంటి ప్రజలు, అనగా పడవ అంటే ఏదో సముద్రం దగ్గరికి వెళ్ళిపోకండి, మన జీవితం అనే ఈ లోకం అనే సముద్రంలో, జీవితం అనే పడవలో ఈరోజు మనము కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు కొన్నిసార్లు చూసాం. ఆ చూస్తున్నప్పుడు అవి శాశ్వతం అవ్వాలంటే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే 24వ వచనంలో, దేవుని బిడ్డలారా, అక్కడ అద్భుతమైనటువంటి తుఫాను పుట్టింది. ఇప్పుడే కదా అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు. తుఫాను పుట్టింది, దేవుడే పుట్టించారు. ఈ తుఫానికి వాళ్ళేమో కేకలు, అరుపులు, ఇక్కడేమో వారికి ఎలాగైపోయిందంటే మత్తులైపోయారు. 27వ వచనంలో దేవుని బిడ్డలారా, తర్వాత ఏమో ఎటు తోచక ఉండిరి, మత్తులైపోయి ఉన్నారు, ఎటు తోచక ఉన్నారు. సువార్తలు గుర్తొస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వారు పడవలో ఉన్నారు, వెనుక మరికొన్ని పడవలు ఉన్నాయి అనే మాట అద్భుతంగా ఉంటుంది. యేసయ్య ఉన్న పడవలోనే వీరి కేకలు పెడుతున్నారు. మరి వెనుక యేసయ్య లేని మరికొన్ని పడవలు వస్తూ ఉన్నాయి. అవి మరి అద్దరికి వెళ్తాయా? అవి గమ్యానికి చేరుకుంటాయా? అవి తీరానికి వస్తాయా? అవి రేవుకి వెళ్ళగలయా? దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో ఎంతోమంది బ్రతుకుల్లో యేసు లేడు, కానీ యేసయ్య నీలో, నాలో ఉన్నారు. మనలో ఉన్న ఈ జీవితం అనే పడవ తప్పకుండా వాక్య భాగంలో సెలవిస్తూ ఉంది. వారు కోరిన రేవుకి ఆయన వారిని తీసుకెళ్ళారటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అద్భుతాలు శాశ్వతం అవ్వాలంటే కొన్నిసార్లు తుఫాన్లు రావాలి. ఆ తుఫాన్లో నువ్వు అద్భుతాలు చూసినప్పుడు ఆనందించినట్లే శ్రమల్లో కూడా ఆనందించాలి. 54వ అధ్యాయము యెషయా గ్రంథంలో కూడా చూడండి ఒక మాట. యెషయా గ్రంథం 54, దేవుని బిడ్డలారా, అక్కడ 11వ వచనంలో, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, గాలి వానల చేత కొట్టబడిన దానా. దేవుడు నిన్ను నీలాంజనములతో కట్టాలంటే ముందు గాలి వానల చేత కొట్టబడుతున్నావు. నిజంగా పర్వతాలు, కొండలు మీరు గమనించండి. ఆ పర్వతాలు, కొండలకు మనము అవి మాట్లాడే అవకాశం ఉంటే అవి అంటాయి, మేము ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు పెద్ద ఎత్తులో ఉండేవాళ్ళం. ఒక మనుష్యుడు వచ్చాడు, సుత్తులు పట్టుకొని వచ్చాడు, తుపాయికి మందులతో మా గుండెలు పేల్చాడు, చిన్నాబండం చేసేసాడు. ఎత్తుగా ఉన్న పర్వతాలం మేము, ఎత్తుగా ఉన్న కొండలం మేము, బద్దలైపోయాం. ఆ క్వారీలో కొన్ని రోజులు ఎందుకు కూడా దిక్కు తేవచ్చనట్లుగా చెదరి ఉన్నాం.
అయితే మరలా చెదరి ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు అంత ఎత్తుగా ఉన్నాం, ఇప్పుడేంటి చెదిరిపోయాం, ఇలా బద్దలైపోయాం, విరిగిపోయాం, పీసులు అయిపోయాం, ముక్కలు అయిపోయాం, చాలా రకాలుగా ఏంటి మనుషుడు ఎందుకు ఇలా చేస్తాడని మాకు అర్థం కాలేదు. తర్వాత కొన్ని ట్రాక్టర్లు వచ్చాయి, కొన్ని లారీలు వచ్చాయి, కొన్ని వాహనాలు వచ్చాయి, రాళ్ళు చెదిరిపోయి ఉన్న మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అర్థం కావట్లేదు. అద్భుతమైనటువంటి ప్యాలెస్లు, చాలా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, ఓహో ఎంత అద్భుతమైన నిర్మాణము. పర్వతాలుగా ఉన్న ఒక రూపం లేని మాకు, మా బ్రతుకులకు అద్భుతమైనటువంటి నిర్మాణానిగా, ఒక అందమైనటువంటి నివాసంగా మారాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, లోకం అనే క్వారీలో నువ్వు నేను ఉంటుండగా దేవుడి చేతిలో ఉన్నామా? ఒక పర్వతమో కొండే మనుషుడి చేతిలో పడినప్పుడు అది బాంబుల చేత, సుత్తుల చేత అది బద్దలయ్యి పేల్చబడి అది ఒక గృహముగా కట్టబడుతుంది. ఈరోజు దేవుడి చేతిలో నువ్వు నేను పడితే మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడికి ఒక నివాసముగా, ఆలయముగా, ఆయన మందిరముగా మనల్ని మారుస్తారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, నీవు మొరపెడితే, నిజముగా దేవుడి సన్నిధిలో మొరపెట్టేవాడిగా నీ జీవితం ఉంటే నీ అద్భుతాలు శాశ్వతమవుతాయి. నిన్ను దేవుడు ఒక మందిరముగా, ఆలయముగా, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఒక దేవాలయముగా మనల్ని చేస్తాడు. అపవిత్రతలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, వ్యసనాల్లో ఉన్నావా, ఎటువంటి బలహీనతల్లో ఉన్నావు, ఈ క్షణమే ఒకవేళ ఉండి లేచి మరలా పడిపోయి, ఉండి మరలా లేచి ఇలా చేస్తూ ఉందని జీవితం, యేసునామములో ఆయన నువ్వు పిలిస్తే, పరిశుద్ధాత్మదేవుడిని జీవితం అప్పగించుకుంటే నీ జీవితం అద్భుతంగా మలచబడుతుంది. మొరపెట్టు, దేవుడిని దీవించును గాక. ఆమేన్.